కొండపర్తి రెండు కొండల మధ్య ఏర్పడ్డ గ్రామం కాబట్టి ఈ గ్రామానికి కొండపర్తి అనే పేరు వచ్చిందని గ్రామస్తులు చెప్తున్నారు. కాకతీయుల కాలంలో సైనిక కవాతుతో దద్దరిల్లిన సామంత సేనగా వర్ధిల్లిన నేల ఇది. రుద్రమదేవునికి మంత్రిగా పనిచేసిన కాటమసేనాని మరియు కాటమసేనాని రెండవ కుమారుడైన చౌండసేనాని, ఇతను కూడా రుద్రమదేవుని దగ్గర మంత్రిగా పనిచేసేవారు. ఈ ఇద్దరికి జన్మనిచ్చిన నేల ఇది. కాకతీయుల రాజులకు ఎన్నో విజయాలను అందించిన అద్భుతమైన నేల ఇది. కాకతీయులకు చాలా ప్రీతిపాత్రమైన కొండపర్తి నేలలో మనం ఈరోజు ఉన్నాం. ఒక పురాతనమైన దేవాలయాన్ని విజయవంతంగా పునర్నిర్మించడం ద్వారా దాని ప్రాచీన వైభవాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఇది మిగతా వారసత్వ కట్టడాలకు స్ఫూర్తిదాయకంగా నిలవడం జరుగుతుంది. పునర్నిర్మాణం అనేది భవిష్యత్తు తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పే ఒక గొప్ప మార్గం. ఇప్పుడు మనం చూస్తుంది కొండపర్తి గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన 500 స్తంభముల శివాలయం ప్రస్తుతం కాలగర్భంలో కలిసే ప్రమాదంలో ఉంది. చుట్టూ చెట్లు చెదలు ముండ్ల పొదలతో శిథిలావస్థకు చేరుకున్న ఈ దేవాలయాన్ని చూస్తే నిజంగా బాధ కలిగిస్తుంది. కాకతీయులు మనకు అందించిన వారసత్వ సంపదను మనం మన భవిష్యత్తు తరాలకు అందించవలసిన బాధ్యత మన మీద ఉందని మరొక్కసారి చెప్పుకోవాల్సింది, మనకు మనం అనుకోవాల్సిన తరుణం ఇది. కొండపర్తిలో ఎన్నో అద్భుత ఆలయాలు నిర్మించి ఇచ్చాడు చౌండసేనాని. అందులో ఈ 500 స్తంభములతో నిర్మించిన ఆలయం ఇది. ఇలాంటివి ఇంకా జనగామ జిల్లా నిడిగొండలోను, సిద్దిపేట జిల్లా నంగునూరులోను, కరీంనగర్ జిల్లా ఉప్పర్పల్లిలో కూడా ఉన్నట్టుగా చరిత్రకారుల ద్వారా తెలుస్తున్న విషయం. కొండపర్తిలో ప్రస్తుతం ఈ ఆలయం పూర్తి శిథిలావస్థకు చేరుకొని ఉంది. కాకతీయుల ఈ వారసత్వ సంపద త్వరలోనే పునరుద్ధరణకు నోచుకొని పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఈ గ్రామంలో ఇంకొక అద్భుత త్రికుటాలయం ఉంది. అది కూడా శిథిలావస్థకు చేరుకున్న తరుణంలో భారత పురావస్తు శాఖ వారు ఆ ఆలయాన్ని పునర్నిర్మించి అందించారు. అతి త్వరలోనే ఆ దేవాలయం ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఆ ఆలయం మరో వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను.